Shambhu, my friends are coming for lunch today. I'll send you the carrier to the office, okay? Bye, Neeraj. Bye, Neeraj. Bye. ఏమిటయ్యా ఎవరైనా చూస్తారు అర్థం చేసుకోవు. ఏం చూస్తున్నారా? నువ్వు ఈ ఊరు వచ్చి మా ఎదురింట్లో దిగినప్పటి నుంచి పేపర్లు ఇచ్చడం మాత్రమే చూస్తున్నాం బ్రేక్ ఇన్స్పెక్టర్ కొండలరావు. ఇలాంటివన్నీ మేము స్కూల్లో ఉండగానే మా పనమ్మాయి మీద ప్రయోగించామమ్మా. అలాగా రెస్పాన్స్ ఇచ్చినారా? లేదు, నేను నీకు పిన్ని వరుస బాబు అని చెప్పి. నిజమే, మీ బాబు పనమ్మాయిల స్పెషలిస్ట్ కదా. అయినా బావా పెళ్ళై 10 ఏళ్ళు అయింది కదా, అక్కంటే నీకు బోర్ కొట్టలేదా? లేదురా, రోజు రోజుకి కొత్త యాంగిల్ కనిపించి పిచ్చెక్కిస్తుంది. అబ్బా కాస్త ఊరుకుందరు. మీరేంట్రా పొద్దున్నే గోడెక్కారు? టిఫిన్ అయిందా? లేదక్క, అందుకే గోడెక్కాం. నువ్వు పెడతా అంటే దిగుతాం. ఎరా సుబ్బు, ఆ, ఈ రోజు మీ అమ్మ ఏం టిఫిన్ చేసింది? రాత్రి మిగిలిన ఉప్మా పొద్దున కలిపిన ఇడ్లీ పిండి కలిపి ఇడ్లీ ఉప్మా అనేదో చేసింది. అది తినే కర్మ మా నాన్నకు కానీ నాకెందుకని చెప్పి ఇక్కడ వాలా. పర్లేదులేరా, మీ బావగారి చేత కొంచెం పిండి ఎక్కువ రుబ్బించానులే. బాను డార్లింగ్, వచ్చి తలతోడు. వస్తున్నా. అక్కడే గాడిలో నువ్వే చూసుకో. మేడం, కనీసం వచ్చి తలేను దూతారా? వస్తున్నానండి. నువ్వు ఆగాక తలకని సీన్ లేదు, అది ఎలా దూవినా అలాగే ఉంటది. రేయ్, యా ఏంటి బంగాల్కొండ దోచుకోవాలా? నేను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి 3 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి శన్యులాగా పట్టారు. ఒరేయ్, మొగుడు పిల్లల తర్వాత కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. తల తుడుస్తుంటే నడుం చుట్టూ చేతులు వేసి వాటేసుకోవడం. ఆహా, ఆఫీస్కి వెళ్తూ కావాలని బట్టను తెరుకుంటే తను దాన్ని కుడుతున్నప్పుడు నుదుటి మీద. ఇంకా ఇంకేంటి నా కర్మ. ఇలాంటివన్నీ చేయాల్సింది పోయి టీవీ సీరియల్స్ లో చూసుకోవాల్సి వస్తుంది. అక్కో, కొండలరావు గారికి ఆఫీస్ టైం అయిందంట, బయలుదేరుతున్నారు. బాబు స్కూల్ ఫీజుకి, ఇదేమో పాప ఫిక్స్డ్ డిపాజిట్ కి. బాయ్ బాను డార్లింగ్. బాయ్ కొండ. అక్కనే అడిగి తెలుసుకుందాంరా. రే, నాకు హాస్పిటల్ టైం అయింది. మీరు వెళ్ళేటప్పుడు లాక్ చేసి కీస్ పూల తొట్లో పెట్టేయండి. అక్క, చిన్న డౌట్ వచ్చింది. సాధారణంగా ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకుంటారు, ఒక ఇంజనీర్ ఇంకో ఇంజనీర్ పెళ్లి చేసుకుంటారు. కానీ నువ్వు ఓ డాక్టర్ అయ్యుండి మన క్రాక్ ఇన్స్పెక్టర్ మన బ్రేక్ ఇన్స్పెక్టర్ కొండలరావు గారిని ఎలా పెళ్లి చేసుకున్నావో చెప్తావా? సరిగ్గా 12 ఏళ్ల క్రితం నేను హౌస్ సర్జన్ చేస్తుండగా ఒక యాక్సిడెంట్ కేసులో ఈ క్రాక్ ఇన్స్పెక్టర్ హాస్పిటల్ టైం అయింది, వెళ్తావా? థ్యాంక్స్. ఈ ఫైల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కి పంపించు. అలాగే సార్. డాడీ, మీ క్యారెట్ తెచ్చాను. నువ్వు తీసుకొచ్చావేంటి? పాండ్యన్ లేడా? మమ్మీ కొలీగ్స్ ఎవరో లంచ్కి వస్తున్నారంట, ఆ ఏర్పాట్లో ఉండి నన్ను పంపించాడు. నీ కాలేజ్ లేదా? ఈరోజు హిస్టరీ లెక్చరర్ చనిపోతేను. ఎలా? మొన్న ఎకనామిక్స్ లెక్చరర్ గుండు సూది గుచ్చుకొని చచ్చిపోయినట్ట? అబ్బే, ఇది నిజం డాడీ, హార్ట్ అటాక్. పాపం. నేను వడ్డిస్తా బాబు. నువ్వు ఉండవో, మేము పెడుతున్నాంగా. డాడీ, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? వంకాయ కూర ఎరగ తీసింది, కుమ్మండి. రే ఇడియట్, ఏంటిది ఎరగ తీసింది కుమ్మండి? ఏంటి లాంగ్వేజ్? లిసన్, ట్రై టు స్పీక్ ప్రాపర్లీ. ఇప్పుడు నేనేమన్నాను? కూర బాగుంది కుమ్మండి అన్నాను. దీనికే మీరు మాటలతో మమ్మల్ని కుమ్మాలా? ఇనఫ్, గెట్ అవుట్ అండ్ వెయిట్ అవుట్ సైడ్. ఐ విల్ సర్వ్ మై సెల్ఫ్. సర్లే, మా మీద కోపం అన్నం మీద చూపించకుండా ఫుల్ కుమ్మేయండి. అబ్బబ్బబ్బబ్బా, నా మాట వినండి అయ్యా. మా కలెక్టర్ గారి 3వ కొడుకు వచ్చాడు. ఆయన వచ్చాడు అనుకో, ఈయనకు 3 అవుట్ అవుతుంది. ఏమో కాంతం, నా పేరు కాంతారెడ్డి. ఎందుకు పిలిచలేవా? నా పెళ్ళాం కూడా నా బొగ్గ మీద ఎప్పుడు ఇలా గెలలేదు. హలో సార్. అల్లో 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 అల్లో. పెద్ద ఫైల్లో సంతకాలు పెట్టించమన్నా. ఈ కవర్ కూడా ఇచ్చారు సార్. ఇప్పుడే పెట్టించుకొస్తాను. ఓకే. డబ్బులుంటే అన్ని పనులు అయిపోతాయి. మీదేంట పని?
మా కంపెనీ లాకౌట్ అయిన దగ్గర నుంచి జీతాలు రావటం లేదు. అయ్యగారు ఒక ఆర్డర్ పడేస్తే వాళ్ళు ఇస్తారయ్యా. అంటే ఇళ్లలో బాగా కష్టంగా ఉందంటారు. అవును బాబు, మా బతుకులు రోడ్డు మీదకి వచ్చాయి. అయ్యగారు కరుణిస్తే. సరే ఇటు ఇవ్వండి, నేను పెట్టించుకొస్తా. ఆ, వాట్ కాంతం. ఛే. కలెక్టర్ గారు ఈ ఫైల్ మీద అసలు సంతకం పెట్టనున్నారా నేను కాబట్టి కాంతం ఏళ్ళే కూడా నాన్నగారు సంతకం పెట్టారు, స్టాంప్ వేసి పంపించే. ఇదిగో థ్యాంక్ యూ సార్. ఇదిగోనా దండాలు దండాలు దండాలు. బాబు ఆ, కాన్వెంట్ నుంచి మన అన్ని ఫస్ట్ ర్యాంక్లేనా? ఏ డౌటా? అబ్బే చిన్నప్పటి నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద డాడీ సైన్ చెక్కినట్టున్నావు. అసలు ఆయన ఒరిజినల్ సైన్ ఏదో నాకే డౌట్ వచ్చేసింది. కనిపెట్టావా? అందరూ నీ కవర్లు ఇచ్చుకోలేరు. అన్నట్టు అందరంటే గుర్తొచ్చింది, ఈరోజు మా మెగాస్టార్ అందర్వాడు రిలీజ్. మా సినిమా అమ్మా. రాత్రి వచ్చి దుప్పటి కప్పుకొని లైన్ లో పడుకోమని చెప్పానా? అనుకున్నారా లేపేదాకా లేవలేదు వీడు. సాలే ఇప్పుడు చూడు హౌస్ఫుల్. రేయ్ మీ నాన్న ఆఫీస్ నుంచి ఫోన్ చేయించుంటే ఇప్పుడు మేనేజర్ ఎదురొచ్చి టికెట్లు ఇచ్చేవాడు. అవును, అప్పుడు ఆ టికెట్ని నన్ను మడితే చించేసేవాడు మా డాడీ. అయినా భగవంతుడి నుంచి బ్రాందీ షాప్ దాకా మొత్తం బ్లాక్ మార్కెట్ రా. బ్లాక్ లో ట్రై చేద్దాం. 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, corner seats, corner seats, corner seats, 50, 100, 50, 100, corner seats, corner seats. పక్కన నువ్వు కూడా కూర్చుంటావా? నువ్వు కూడా కూర్చుంటావా? నువ్వు కూడా కూర్చుంటావా? తెగుద్ది చెప్పు తెగుద్ది చెప్పు Thank you. 50, 100, 50, 100. ఏంటయ్యి టికెట్లు. బ్లాక్ టికెట్లా? ఏంటి మీ స్టూడెంట్స్ కూడా బ్లాక్ మార్కెట్ లో దిగిపోయారా? ఏ ఆఫీసర్, వాట్ యు థింక్ అబౌట్ మీ? నన్ను చూస్తే బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? అసలు నేనెవరో తెలుసా? మాది పులివెందుల. సీఎం కి ఫోన్ చేయరా? అవుతామా. ఈ సీఎం ఒకరు నగరబాట, పల్లెబాట, బడిబాట, ఆ బాట ఈ బాట అంటూ కనపడిన ప్రతి ఒక్కరికి సెల్ నెంబర్ ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు ఫోన్ చేయమని మనల్ని బెదిరించేస్తున్నారు. మన కర్మ సార్, మనం త్రిబుల్ రైడింగ్ లో పట్టుకున్నా ప్రతి ఓడు మాది పులివెందుల కడప అని బెదిరిస్తున్నారు సార్. అసలు సిటీ మొత్తం అలే ఉన్నట్టున్నారు సార్. తల్లి తప్పైందమ్మా. మీరు టికెట్స్ తీసుకుని మీ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుండగా మేమే పొరపాటు పడ్డాం. వెళ్ళండమ్మా ప్లీజ్ వెళ్ళండి. 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, Hello? corner seats, corner seats. ఎన్నున్నాయి? 5 5 ఇచ్చే. పప్పా డిస్కౌంట్ లేదా? ఉంది. 4 టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ. కాకపోతే టికెట్ 150. బావా మంచి ఆఫర్ బావా. సాలే, అలాగైతే మనకే 100 బొక్కబే. మన లెక్కల్లో స్ట్రాంగే. హలో, వచ్చేస్తున్నానే. సంధ్య 70mm వచ్చేస్తున్నాను. అమ్మ దొంగ ముక్క, ఇక్కడ అమ్మే సంజాలు అమ్మడం వెళ్తుందిరా. ఎవర్రా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని చెప్పింది. అటు చూడు, బ్లాక్ టికెట్ల రూపంలో ర్యాకెట్ల ఎలా దూసుకుపోతున్నారు చూడు.